హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మండే ట్రేడ్ చేసుకోవడానికి ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేవి ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, మనం ఎలా ట్రేడ్ చేసాము, ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉందనేది క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మాత్రమే మనం రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంతకన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేము ఇంట్రాడే అని కాదు, ట్రేడింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేశాము. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే, అంటే కోర్స్ నేర్చుకోవాలి అని అనుకునేవారు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. మేము నెక్స్ట్ బ్యాచ్ చెప్పడానికి రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నాము. మీరేం చేయాలంటే, మా వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాము. ఆ లింక్ ఓపెన్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ఫ్రెండ్స్, జాయిన్ అయితే కోర్స్ సంబంధించిన డీటెయిల్స్, సబ్జెక్ట్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అనేవి మేము ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాము. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అవసరమైతే కామెంట్ సెక్షన్లో కూడా మీరు అడగొచ్చు. మేము మా వాట్సాప్ నెంబర్ కూడా మీకు పంపిస్తాము. ఇక సబ్జెక్ట్లోకి వెళ్దాం. అయితే మండే రోజు ట్రేడ్ చేసుకోవడానికి మనం ఇచ్చిన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ వచ్చేసి ఏ విధంగా పనిచేసాయంటే, నేను ఒకసారి జూమ్ చేస్తున్నా చూడండి. ఇవి మనం తీసుకున్న లెవెల్స్ ప్రీవియస్ డేనే మనం తీసుకున్నాము. జూమ్ చేస్తున్నా, ఒకసారి జూమ్ చేసిన తర్వాత క్లియర్గా తెలుసుకుందాం. ఇది వచ్చేసి నిఫ్టీ ఫ్రెండ్స్. మనకి చూడండి, నిఫ్టీ వచ్చేసి పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ ఎక్కడ ఓపెన్ అయింది, రెసిస్టెన్స్ కింద ఓపెన్ అయ్యి ఒక్కసారిగా సెకండ్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మనకి రిజెక్ట్ అయింది మార్కెట్. చూసారా, అక్కడి నుంచే పర్ఫెక్ట్ రిజెక్ట్ అయింది మనకి. ఎక్కడ మీరు ఇక్కడే తీసుకోవచ్చు మనం, ఎందుకంటే ఇది ఇన్సైడ్ బార్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ ఏ క్యాండిల్, ఇన్సైడ్ బార్ క్యాండిల్. ఓకేనా, తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ దీని కిందనే మనకి ఇంకో ప్యాటర్న్ కూడా వచ్చింది. ఈ ప్యాటర్న్స్ ఇవన్నీ మన క్లాస్లో డిస్కస్ చేద్దాము, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి చెప్పట్లే నేను. ఇక్కడ నుంచి మార్కెట్ చూస్తే ఇక్కడ వరకు మార్కెట్ కూడా ప్రాఫిట్ ఇచ్చింది మనకి. ఎక్కడ కూడా మనకి రివర్స్ వెళ్ళలేదు ఇంకా. ఓకేనా, ఎక్కడ కూడా మనకి రివర్స్ అనేది వెళ్ళలేదు. కాకపోతే ఈరోజు మార్కెట్ కూడా ఒక కన్సాలిడేషన్ ఏరియాలోనే ఉంది. డౌన్ వెళ్ళడం, అప్కి వెళ్ళడం, అప్ సైడ్ వెళ్ళడం, డౌన్ సైడ్, ఒక రేంజ్లో మాత్రమే ఈరోజు మార్కెట్ అనేది ఉంది. కాబట్టి అయినప్పటికీ మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ అనేది పర్ఫెక్ట్గా మీకు ప్రాఫిట్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మార్కెట్ రివర్స్ అయ్యి కూడా పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన లెవెల్స్ దగ్గరనే పర్ఫామ్ చేసింది. కానీ ఎటు కూడా మార్కెట్ అనేది మూవ్ తీసుకొని కానీ మనకి కన్ఫ్యూజ్ మాత్రం చేయలేదు. ఓకేనా, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో నేను ఒకసారి జూమ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏమైంది, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయ్యి ఒకసారి చిన్న పుల్ బ్యాక్ తీసుకొని కూడా ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ మనకేం వచ్చింది, షూటింగ్ స్టార్ వచ్చింది, తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. మనం ఏం చేస్తాం, ఇక్కడే సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసి ఏం చేస్తాం, ఎప్పుడైతే ప్రాఫిట్లోకి వచ్చామో మనం ఎగ్జిట్ అవుతాం. సరే, మీరు ఇక్కడ ఎగ్జిట్ కాకపోయినప్పటికీ కూడా మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ రేంజ్లో ఉన్నప్పటికీ మళ్ళీ ఏమైంది, ఇక్కడ దాకా కూడా మనం ప్రాఫిట్ ఇచ్చింది. ఇంత పెద్ద క్యాండిల్ మనకు చూసామంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ని ఇక్కడికి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాఫిట్లోకి వస్తే మనం ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ మార్కెట్ ఇక్కడ అప్ సైడ్కి వెళ్ళి కూడా మళ్ళీ మనం ఇచ్చే రెసిస్టెన్స్ దగ్గరనే మార్కెట్ అనేది రివర్స్ అయింది. ఓకేనా, మనం ఇక్కడ ఈ మూమెంట్లో ఏం ట్రేడ్ చేయలేము. ఈరోజు మార్కెటే అలా కన్సల్టేషన్లో ఉంది. అయినా సరే మనకి ఈజీగా ప్రాఫిట్ వచ్చింది. మనం ఏంటంటే వన్ డే బిఫోరే రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ తీస్తాం కాబట్టి ఆ డ్రా చేసుకుంటాం కదా, కన్ఫ్యూజ్ ఉండదు అనమాట. ఈరోజు ఇక్కడ మార్కెట్ ఇక్కడ నడుస్తూ ఉన్నప్పుడు మనకి ఏమైనా కన్ఫ్యూజ్ ఉండదు, ఎటు వెళ్తుంది ఏం వెళ్తుంది అనేది కూడా కన్ఫ్యూజ్ ఉండదు. ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఎప్పుడైతే మూవ్ అవుతుందో మనం బై కానీ సెల్ కానీ చేసుకుంటాం క్లియర్గా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. మనం ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది తీసుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్, మనం తీసుకునే ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరికి మనం అనుకున్న సినారియో ప్రకారం వస్తేనే ట్రేడ్ చేయాలి, లేకపోతే ఎలాంటి ట్రేడ్ అనేది చేయవద్దు. ఓకేనా, మనం ఇచ్చిన లెవెల్స్ దగ్గర ప్రైజ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ అంటే బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ లేకపోతే రివర్స్ ట్రేడ్ వస్తేనే ట్రేడ్ చేయాలి, లేకపోతే ఎలాంటి ట్రేడ్ అనేది చేయొద్దు. ఓకేనా, ఫస్ట్ నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 13,614 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 13,488 రూపీస్. ఓకేనా, అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,413 రూపీస్. ఓకేనా, ఇక్కడ రాయలేదు, నేను ఒకసారి మళ్ళీ రాస్తాను. ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఒకసారి లెవెల్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా చూడండి.
నిఫ్టీలో లెవెల్స్ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 13,614 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 13,488 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,413 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో ఏ విధంగా ట్రేడ్ చేయాలో తెలుసుకున్న తర్వాత బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది చూద్దాం. కొంచెం జూమ్ చేస్తున్నా. మనం ఇక్కడ ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ కదా, కింది సపోర్ట్ అనేది మీరు తర్వాత చూసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. చూడండి మనం ఏం చేస్తాం, ఇంట్రాడేలో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో 3 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ, ఓకేనా, 3 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ లేకపోతే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ యూజ్ చేస్తాము. ఓకే, 3 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాము. ఫ్రెండ్స్ చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఎప్పుడైతే మార్కెట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ కిందనే సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే, ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని హార్జెంటల్ లైన్ పైన రిస్క్ రివార్డ్ ప్రకారం స్టాప్ లాస్ ఇస్తాం, ఇక్కడ నుంచి మనం సెల్ చేస్తాం. ఓకేనా, లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ పిఈ కూడా బై అనేది చేసుకోవచ్చు. ఏదైనా ఒక స్ట్రైక్ తీసుకొని, ఇక్కడ ఏదైనా ఒక స్ట్రైక్ ప్రైస్ తీసుకొని దానికి ప్రీమియం ప్రైస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి పిఈ కూడా బై చేసుకోవచ్చు, మార్కెట్ డౌన్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తాం, కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మార్కెట్ మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ రావాలి. ఓకేనా, బుల్లిష్ ప్యాటర్న్, ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని హార్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ ఇస్తాం, పైనుంచి బై చేస్తాం. లేకపోతే ఏం చేస్తాం, ఫ్యూచర్లో కనుక స్టాప్ లాస్ ఇక్కడ ఎక్కువ చూపిస్తుంది, స్టాప్ లాస్ ఎక్కువ ఉంది అనుకుంటే ఇక్కడ మీరు సిఈ, ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇక్కడ నుంచి సిఈ, ఇక్కడ ఏదైనా ఒక స్ట్రైక్ సెలెక్ట్ చేసుకొని ప్రీమియం ప్రైస్ చూసుకొని సిఈ అనేది బై చేసుకోవాలి. ఓకేనా, మార్కెట్ డౌన్ అవుతుంటే పిఈ బై చేసుకుంటాం, మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంటే సిఈ బై చేసుకుంటాం విత్ ప్రాపర్ స్టాప్ లాస్తో. స్టాప్ లాస్ లేకుండా ఎలాంటి ట్రేడ్ కూడా చేయొద్దు. ఓకే, ఇది రివర్స్ సినారియో. నెక్స్ట్ ఏముంటుంది ఫ్రెండ్స్, మనకి రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే, సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్, సపోజ్ ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఏం చేస్తాం, ఇక్కడ ఎమ్మటే ట్రేడ్ చేయం మనం, ఖచ్చితంగా ఏం చేయాలి, రీటెస్ట్ చేయాలి, ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ రావాలి, ఇక్కడ రీటెస్ట్ చేసుకున్నాక బుల్లిష్ ప్యాటర్న్ రావాలి, కన్ఫర్మేషన్ క్యాండిల్లో చూపిస్తే ఇక్కడ నుంచి పైకి బై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం, లేదు ఇక్కడ ఏం చేస్తాం, సిఈ కూడా బై చేసుకుంటాం, ఎందుకంటే అప్ సైడ్కి వెళ్తుంది కాబట్టి. ఓకేనా, ఇది క్లియర్. నెక్స్ట్ ఏంది, సపోర్ట్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఎమ్మటే ట్రేడ్ చేయకుండా ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకోవాలి. ఇది కూడా రీటెస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మనకి ఖచ్చితంగా ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ రావాలి, కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని డౌన్ సైడ్ సెల్ చేస్తాం ఇక్కడ, లేకపోతే పిఈ అనేది బై చేసుకుంటాం ఆప్షన్స్లో ప్రాపర్ స్టాప్ లాస్తో. ఓకేనా, నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ తీసుకొని అందులో ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 30,890 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 30,655 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 30,255 రూపీస్. ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 30,890 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 30,655 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 30,255 రూపీస్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తామో నేను క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్, తెలుసు కదా మీకు. ఇందులో మనం 3 మినిట్స్ కానీ లేకపోతే 5 మినిట్స్లో కానీ ట్రేడ్ చేస్తాము. చూడండి, ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్గా తీసుకుంటున్నా నేను. ఇదేం చేయాలి మనం, సేమ్ ఇంతే, కరెంట్ మార్కెట్ ప్రైస్, ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందా ఏందా అనేది మనకు తెలియదు. ఒకవేళ ఓపెన్ అయిన తర్వాత సపోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఒకవేళ ఇక్కడ ఏమైంది, ఇక్కడ సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ రావాలి, ఇక్కడ కూడా బుల్లిష్ ప్యాటర్న్ రావాలి, మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ రావాలి. కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే గ్రీన్ క్యాండిల్. ఈ ప్యాటర్న్స్ అని ఉన్నాయి ఫ్రెండ్స్, మీ క్లాసులో విత్ ఎగ్జాంపుల్తో చెప్తున్నాం, ఎందుకంటే ఇక్కడ అంతా చెప్తే వీడియో లెంత్గా అయితే మీకు అర్థం కూడా కాదు. ఓకేనా, బుల్లిష్ ప్యాటర్న్స్ అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్సే, ఇలాంటి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ తీసుకుంటాం. కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాత అప్ సైడ్ ఏం చేస్తాం, మనం బై చేస్తాం, కింద స్టాప్ లాస్ ఇస్తాం, లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఒక సియు కూడా మనం బై చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ రెసిస్టెన్స్ కింద సస్టైన్ అయితే ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ రావాలి. బేరిష్ ప్యాటర్న్ అంటే ఏంది, మనకు సెల్ చేస్తాం. బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకుంటాం, పైన స్టాప్ లాస్, హారిజాంటల్ లైన్ పైన స్టాప్ లాస్ ఇస్తాం, ఇక్కడ నుంచి మనం సెల్ చేస్తాం ఫ్యూచర్లో. లేదా ఆప్షన్లో చేయాలనుకుంటే ఏం చేస్తాం, ఇక్కడ పిఈ అనేది బై చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ ఒక పిఈ కూడా బై చేసుకుంటాం. ఇది రివర్స్ సినారియో. నెక్స్ట్ ఏముంటుంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్పేస్ ఉంది కదా తీసుకుంటున్నా, రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఇక్కడ ఎమ్మటే ట్రేడ్ చేయకుండా ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకొని ఇక్కడ ఏదైనా ఒక మళ్ళీ బుల్లిష్ ప్యాటర్న్ రావాలి, కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ఇక్కడ నుంచి బై చేస్తాం, హారిజాంటల్ లైన్ కింద స్టాప్ లాస్ ఇస్తాం,
మస్ట్ రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇది సపోర్ట్ అనేది బ్రేక్ అయితే ఎమ్మటే సపోర్ట్ బ్రేక్ అయినా ఇక్కడ కూడా ట్రేడ్ చెయ్యం. ఏం చేస్తాం, ఖచ్చితంగా మళ్ళీ రీటెస్ట్ చేసుకొని ఇక్కడ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ రావాలి, కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది కంపల్సరీ కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని తర్వాత ఏం చేస్తాం, ఆ జనరల్ మీద స్టాప్ లాస్ ఇస్తాం, ఇక్కడ కూడా కిందికి సెల్ చేస్తాం, లేకపోతే ఏం చేస్తాం ఇక్కడ పియూ కూడా బై చేస్తాం, ప్రాపర్ రిస్క్ రివార్డ్ మనీ మేనేజ్మెంట్ ఉపయోగించి. ఓకేనా. ఇందులో ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ డైలీ అనాలిసిస్ మీరు కూడా ఏ విధంగా చేయాలి, ఈ హారిజాంటల్ లైన్స్ ఏ విధంగా ప్లేస్ చేయాలి అని చెప్పేసి నేర్చుకోవాలనుకుంటే మా సెకండ్ బ్యాచ్ ట్రేడింగ్ కోర్స్ అనేది మేము రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నాము. ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేసాము. తర్వాత ఏంటంటే మనం ఇక్కడ నుంచి మనం ఏ విధంగా నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ అనమాట. మేము ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, తర్వాత రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా తీసుకోవాలి, కొన్ని స్ట్రాటజీస్ చెప్తాం. ఆప్షన్స్లో మీకు మంచి స్ట్రాటజీస్ చెప్తాము. బేసిక్ కూడా చెప్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.